ఈరోజు మనం జీడిపప్పు అచ్చు చేసుకుంటున్నామండి. నేను 1/2 kg జీడిపప్పు తీసుకున్నానండి. ఒక 1/2 kg బెల్లం కూడా తీసుకున్నాను. తయారు చేసుకునే విధానం చూద్దామండి. ముందుగా జీడిపప్పు వేయించుకుందామండి. సరే రెడ్గా వేగింది కదండి జీడిపప్పు. బాగా దీన్ని తీసుకొని ప్లేట్లో చల్లారిపోసుకుందామండి. చూసారా ఎర్రగా వేగింది. వేపుకొని జీడిపప్పు బాగా రెడ్గా వచ్చేటట్టు వేపుకొని బాగా చల్లారి పెట్టుకుంటే అచ్చు బాగా వస్తుందండి. దీనికి కావాల్సింది బెల్లం కూడానండి. బెల్లంలో ఎప్పుడూ కూడా ఉప్పు లేకుండా చూసుకోవాలండి. చిన్న కుందులు ఉంటాయి కదా, అవి తెచ్చుకున్నానండి. నేను ఒక 1/2 kg బెల్లం తెచ్చుకున్నాను. పాకం పట్టుకుందామండి. పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చండి. బిస్కెట్లు అవన్నీ చేసే బదులు స్నాక్స్ కింద ఇంట్లో చేసుకుంటే పోషకాలు పిల్లలకి బాగా అందుతాయండి. తయారు చేసుకుందాం. పాకం పట్టుకుందామండి. వాటర్ కూడా పోసుకుందామండి. పాకానికి వాటర్ కూడా పోసుకొని బాగా పాకం వచ్చేటట్టు మరగబెట్టుకుందామండి. చూసారా బెల్లం ఎంగండి, చూసారా కరుగుతుంది. పాకం బాగా వస్తుందండి. చక్కగా అదండి బెల్లం కరుగుతూ ఉందండి. పాకం మరుగుతుంది. చూసారా అదండి బాగా మరుగుతుందండి. పాకం బాగా పాకం వస్తే చక్కగా అదిగండి. చూసారా ఇంకా దగ్గరికి రావాలండి. బాగా పాకం వచ్చాక వేసుకోవాలండి. పాకం రాకపోయినా, జీడిపప్పు సరిగ్గా ఏగకపోయినా, బెల్లం బాగోకపోయినా కూడా అచ్చు బాగా రాదండి. మనం మెయిన్ ఇవే చూసుకోవాలండి. ఎప్పుడైనా వేసుకున్నా ట్రై చేయాలనుకున్నప్పుడు కూడా ఎక్కువ కాకుండా తక్కువ ట్రై చేసి చూడండి, బాగా వస్తుందండి. తర్వాత వచ్చాక బాగా చేసుకోవాలండి. నేను ఎప్పుడు 1/2 kg నుంచి ఎక్కువ చేయనండి. ఒక 1/2 kg తీసుకుంటాను. మళ్ళీ అయిపోయాక చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అవి వేసుకున్నామండి. నెయ్యి చేసుకొని వేసుకొని చేత్తో అప్లై చేసుకుందామండి. చేత్తో అయితే బాగా వస్తుందండి. మొత్తం ప్లేట్ అంతా రాసుకుందామండి. చూసారా వేసుకున్నాం కదా, ప్లేట్ అంతా అప్లై చేసుకుందామండి. బాగా అప్లై చేసుకున్నామంటే అతుక్కోకుండా వస్తుందండి అచ్చు చక్కగా. ఇంకోండి మనం పాకం కూడా చూసుకుందామండి. ఇవ్వండి పాకం వచ్చినట్టుంది, చూసుకుందామండి. ఇంకోండి పాకం వచ్చిందో లేదో చూసుకుందామండి. మెయిన్ పాకమేనండి అచ్చుకి. చూసారా వచ్చింది. చూసారా ఉండలా వచ్చిందండి. కొంచెం వస్తే వేసుకుందామండి. ఇదిగోండి చక్కగా వచ్చింది. బాల్ లాగా రావాలండి. పాకం బాల్ లాగా వచ్చిందాక మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. అచ్చు కూడా చక్కగా గట్టిగా వస్తుందండి. స్మూత్గా బాగుంటుందండి. సరే పాకం వచ్చింది. ఇదిగోండి జీడిపప్పు కూడా వేసుకున్నామండి. ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. జీడిపప్పు కూడా వేసుకొని బాగా కలవ పెట్టుకుందామండి. చూసారా ఇంకోండి బాగా పాకం వచ్చింది కదా. చేయి కాలుతుందండి. చేయి మాత్రం పెట్టద్దు. వేడిగా ఉన్నప్పుడు సర్దుకున్నాం అనుకో మనకు అచ్చు బాగా వస్తుందండి. చక్కగా ప్లేట్ అంతా అప్లై చేసుకుందాం. తర్వాత ముక్కలు కోసుకుందామండి. పాకం కూడా బాగా వచ్చింది. ఎప్పుడైనా మనం ఏదైనా అచ్చు వేసుకోవాలంటే మాత్రమండి బెల్లం చూసుకోవాలి. బెల్లంలో ఉప్పు ఉన్నదంటే మనకు పాకం ఎరుపు వచ్చేస్తుందండి. పొడి పొడిలాడుతూ తెల్లగా వచ్చేసినట్టు బాగుండదండి. పాకం మనకి బాగా రావాలంటే బెల్లమే మెయిన్ అండి. చక్కగా చూసారా మెరుస్తా పప్పు కూడా చక్కగా ఎక్కడ ముక్కలు అవ్వకుండా ఎంత బాగా వచ్చిందో. షాప్లో కంటే కూడా మనం చేసుకుంటే బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకోండి చూసారా బాగా ఆరుతుంది. మనం ముక్కల కింద కట్ చేసుకుందామండి. చక్కగా ఇంకోండి ముక్కలు కట్ చేసుకుందాం. మళ్ళీ చల్లగా అయిపోయింది అనుకోండి పప్పు ఇరిగిపోతుందండి. మెత్తగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే పీసులు కింద బాగా వస్తుందండి. జీడిపప్పు వచ్చి ఇంకోండి తిరగేసాం కదా, ఇదిగోండి చక్కగా ఇలా వస్తుంది. ఆరాక చక్కగా పీసుల కింద వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి రెడీ అయ్యింది. చూసారా ఎంత బాగా వచ్చాయో. మీకు ఒక మొక్క ఇరిపి కూడా చూపిస్తానండి. అదిగోండి చూసారా ఎంత చక్కగా వచ్చిందో పాకం. మీరు బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.